జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి హృదయపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని, సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో మనందరి హృదయాల్లో సుఖాశీలుతాం. ఆత్మపూర్వకమైన ధ్యానం అమ్మ మీ దివ్యమైన శరణకంలో చైతన్య రూపంలో మా అందరి హృదయంలో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించు. హృదయం దగ్గర రెండో అరచేతిలో ఉంచుకుని 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ శాస్త్రాల స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి కరుణామూర్తి అని భూమాత మీద రెండో అరచేతులు భూమాత అనుగ్రహాన్ని పొందు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమాం హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమహం నజభూత సంగం. ప్రాతర్నం కుండల్ని ఉత్తానపరుచుకుని బండను తీసుకుంటూ మన 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థ ఈ బంధన ద్వారా పరిపూర్ణమైన మీ రక్షణ ప్రసాదించుకుంటూ విన్నవించుకుంటూ మన కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటూ రెండో అరచేతులు మరొకసారి భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యానికి చేరుకున్నాము. 4 ఓంకారాల ద్వారా ఓం 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 ఓం. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచి లంబోదర గణేశుని మేల్కొలు సర్వదేవతల అనుగ్రహాన్ని మూలాధారంలో పొంది గణేశుని అన్ని గుణాలని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ బీజ మంత్రాన్ని ఓం లం 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 ఓం వం శం శం సం ఓం శం శం సం ఓం వం శం శం సం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ కొద్ది సమయం మూలాధారంలో ధ్యానం చేస్తున్నాం. విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా విన్నవించుకుంటూ అమ్మవారి ముందు చైతన్యపరిచి స్వస్తికిని రాజత్వం 4 బిందువులు మధ్య భాగంలో ఉంచి సవ్య దిశలో తిప్పుతూ ఈ మంత్రాలు తీసుకున్నారు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచమని విన్నవించుకుంటూ మనం మనలో ఉన్న కుండల్ని చూసుకుని నమస్కరించుకుని జన్మల కలిగి
మన కుడి అరచేతితో తీసి సహస్రారంతో ఉన్న విశ్వ మహాకుండంతో కలుపుదాం. 3 ఓంకారాలతో ఓం. 2 నాటుల్ని చెక్ చేసుకుందాం. ఓం. ఓం. మనలో ఉన్న జన్మల నుంచి వచ్చే కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తిని కూడా మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని నాశనం చేయాల్సిందిగా వినియోగించుకుంటూ మూలాధారని సహస్రారం దాకా ఉంటాం. కుడి అరిచేతిని దింపుతూ అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహం మనలో ఉన్న వ్యతిరేక శక్తులను బయటికి పంపగలరు. ఓం స్వాహ సదా. మన ఉన్నతి కోసం కొద్ది సమయం వ్యతిరేక శక్తులన్నీ బయటికి వెళ్ళటం గమనిస్తూ పరమ చైతన్యానికి ఆత్మపూర్వకమైన స్వాగతం తెలుపుతూ అమ్మ మీ ప్రేమ అనే చైతన్యాన్ని మా భౌతిక శరీరానికి అంతటికీ కూడా అణువుని కనుకడానికి గంగా ప్రవాహంగా దయచేసి ప్రవహింపచేయమని నిర్ణయించుకుని ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని గోపురాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకున్నాం. సర్వేదిశ ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని మన చుట్టూ వ్యతిరేక దిశలో ఔషధ రూపంలో వచ్చి ఔషధాన్ని ప్రసాది మన అణువుకి కనుకానికి ఔషధాన్ని ప్రసాదించుకుని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని వ్యతిరేక దిశలో 10 ఔషధ శక్తిని నా చుట్టూ 4 వైపులా ఏర్పాటు చేస్తుంది. ఓం. త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలు వ్యతిరేక దిశలో 8 శక్తుల్ని అమృత రూపంలో జాగృతి పూర్ణ శక్తిని ప్రసాదించమని నిర్ణయించింది. ఓం. 2 అరచేతులు భూమాత నుంచి గోపురాన్ని మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకుని మనం మన మెడభాగాన్ని పట్టుకుని విశుద్ధి చక్రాన్ని జాగృతి పరిస్థితి ఇక్కడున్న పంచేంద్రియాన్ని భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించి మనకి ఆకాశతత్వాన్ని తెలియజేయమని ఈ మంత్రం చేస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మనం సమయం కొద్దిగానే ఉంది కాబట్టి మనం చేస్తున్న చంద్రకళా స్వరూపాలను అన్నింటినీ ఒకసారి మననం చేసుకున్నాం. 16 మనం ఈ చంద్రకళను తెలుసుకునే ముందు ఈ మంత్రం ద్వారా ప్రారంభిద్దాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వాగ్దేవత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. చంద్రకళా స్వరూపాలన్నిటికీ నమస్కారం చేసుకుంది. ప్రథమం శ్రీ అమృత మనకి దైవశక్తి కామేశ్వరి నుంచి మనలో చైతన్యాన్ని మేల్కొల్పడం భూమాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా. రెండవది మనదా కళ దైవస్వరూపం భగమాలిని నిత్య దివ్య మహిని మనకు ప్రసాదిస్తారు ఈ కళాస్వరూపం. మూడవది కుషా కళ నిత్య చిన్న నిత్య దైవాన్ని పోషణ రూపంలో మన అన్ని భాగాల్లో పొందటం నేర్చుకుంటాము. నాలుగవ కళా స్వరూపం దృష్టి కళ పేరుండా నిత్య దైవస్వరూపం తృప్తి సంతృప్తి జీవితం పట్ల మనకి ఈ యొక్క కళాస్వరూపం ద్వారా మనం లోపలికి తీసుకోవాల్సి. మనం 5వది దృష్టి కళ వాహిని నిత్య ఆత్మబలం మనలో శక్తిని ప్రకాశవంతం చేస్తాయి. కాంతి స్వరూపాన్ని మన హృదయంలో పంచుతాం. 6వది శ్రీ రతి కళ శ్రీ మహావజ్రేశ్వరి నిత్య దివ్య ప్రేమ ఆనందించే శక్తిని ప్రసాదించాం. 7వ కళా స్వరూపం శ్రీ రూపి కళ శ్రీ శివదూతి నిత్య దైవస్వరూపం స్థిరత్వాన్ని ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది కళాస్వరూపం. 8వది శిశిని కళ త్వరిత నిత్య దైవస్వరూపం శాంతిని చైతన్యాన్ని
హృదయంలో ప్రసాదించే శక్తిని కలగజేస్తుంది. తొమ్మిదవది శ్రీ చంద్రికాశాల కులసుందరి నిత్య మనకి దైవ స్వరూపం జ్ఞానాన్ని, నిర్మలమైన జ్ఞానాన్ని, ప్రకాశాన్ని మనకు ప్రసాదిస్తుంది. పదవది శ్రీ కాంతి కళ దైవస్వరూపం నేలపాటు కానించ దివ్య తేజస్సుని. 11వది శ్రీ జ్యోత్నా కళ విజయానిత్య నిర్మల జ్ఞానం వేరు. 12వది శ్రీ కళ సర్వమంగళానిత్య దైవస్వరూపం దైవం యొక్క మంగళత్వాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే శక్తి కళాస్వరూపాన్ని. దాన్ని మనం ఎడమరుడిని తీసుకున్నాం. ప్రీతి కళాస్వరూపం దైవస్వరూపం జ్వాలామయ నిస్వార్థ ప్రేమను మనలో అభివృద్ధి. అంగద కళ చిత్రానిత్య దైవ గుణాల స్థిర. 15వది పూర్ణ కళ చంద్రుడి యొక్క పరిపూర్ణమైన స్థితి, ఆత్మ యొక్క ప్రకాశాన్ని పొందుతూ మహానిత్య దైవస్వరూపం పూర్ణ శక్తిని పొంది ఆత్మ తృప్తి పడుతూ ఉంటుంది. పూర్ణత్వాన్ని హృదయంలో గ్రంథాలు. 16వ స్వరూపం కంటికి కనిపించదు, ఇది పూర్తిగా చైతన్య రూపంలో ఉంటుంది. 16 కళాస్వరూపం పూర్ణామృత కళ దైవస్వరూపం శ్రీ లలితాతీత సుందరి పరమానంద పరాశక్తి ప్రత్యేకత్వం. ద్వంద్వత్వాన్ని లేకుండా భగవంతుడు మనం ఒకటే అనే శక్తిని ప్రసాదిస్తూ ఈ శక్తిని ఇస్తూ ఉన్నారు. ये 16 कला स्वरूप इसी प्रकार होता है. अब हम लोगों का तीसरा कला स्वरूप को जागृत करने के लिए लेफ्ट हैंड चंद्र देव का और राइट हैंड लेफ्ट हृदय में लगाकर हम लोगों को इस आते जाते हुए शक्ति को हमारे हृदय में पाए. మన అందరం కూడా కళా స్వరూపాన్ని ధ్యానం చేస్తూ మనం మూడవ కళాస్వరూపాన్ని జాగృతి పొందుకోవాలి. మూడవ కళాస్వరూపం పురుష కళాస్వరూపం. తీసరా కళాస్వరూప్ పురుష కళాస్వరూప్ అధిష్టాత్రి నిత్య మనకి శక్తి ఆధ్యాత్మిక పోషణ దైవ ప్రేమను ప్రసాదించే దివ్యనేస్. हम सभी लोगों को हमारे हृदय में शक्ति देने वाला आध्यात्मिक पोषण और दिव्य प्रेम को प्रदान करने वाला शक्ति तत्व साधक के अंदर जागृत हुए दैव चैतन्य को प्रेम से पोषित करने के भक्ति और आध्यात्मिक विकास की ओर लेने जाने वाले शक्ति हमारे हृदय में जागृत होता है. वही पकड़ना. మనం తత్వం సాధకంలో ఉన్న మేల్కొన్న దైవ చైతన్యాన్ని ప్రేమతో పోషించి భక్తి మరియు ఆధ్యాత్మిక వికాసం వైపు నడిపించే దివ్యమైన శక్తిని మనలో జాగృతి పరుచుకోవాలి. పుష అంటే పుష కా అర్థ క్యా है? पुष का अर्थ है पोषणा करने वाले, विकास करने वाले शक्ति. वही पना हृदय. పుష అంటే పోషించే పెంచే శక్తి. ఆ శక్తిని మనం చంద్రుడి యొక్క ఈ కళాస్వరూపం ద్వారా లోపలికి తీసుకుని మన హృదయాన్ని భగవంతుని కూడా ఏకీకృతం చేస్తూ మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఇక్కడ పోషణ అంటే శరీర పోషణమైన మాత్రం కాదు, ఇది ఆత్మకు అవసరమైన ప్రేమ, జ్ఞానాన్ని, భక్తిని అనే దివ్యమైన పోషణ ఇస్తూ ఉంటుంది. यहाँ पोषणा का अर्थ सिर्फ शरीर का पोषणा नहीं है, यह आत्मा को अवसर होने वाले प्रेम, ज्ञान और भक्ति से दिव्य पोषणा का प्रतीक. वही बना है हृदय. नित्य खिलना यूं होता है. నిత్య కింద ఎందుకు ఉన్నది అంటే నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది. మనకి కిల్న అంటే ప్రేమతో సరిగిపోయినది, సడిసినది. नित्य का अर्थ है सदा रहने वाला सुख. खिलने का अर्थ है प्रेम से गुना होना. इस शक्ति हमारे अंदर को जागरूक करना.
నిత్య కిరణా దేవత అనంతమైన దివ్యమైన ప్రేమతో నిండి ఉన్న స్వరూపం. ఆమె కృపతో సాధకులు హృదయాన్ని కూడా ప్రేమతో నిండి ఉంది. नित्य खिलना देवता अंतर दिव्य प्रेम से पूर्ण स्वरूप है। उसकी कृपा से साधक का हृदय भी प्रेम से भर जाता है, पूर्ण होता है। हृदय में वही शक्ति माता कृपा से जागृत होता है। మనద తర్వాత పుష ఎందుకు మనదాకే పాస్ పుష క్యూ आता है? సహజయోగులు ఇక్కడ గమనించాలి. మనం अमृत दैवी शक्ति साजियों को यहाँ ध्यान देना चाहिए। अमृत दैवी चेतना को जागृत करता है। మనద ఆ చైతన్యపు దివ్య విలువను గుర్తు చేస్తుంది. మనద उस चैतन्य के दिव्य मूल को पहचानती है। పుష మేల్కొన్నప్పుడు ఆ చైతన్యాన్ని ప్రేమతో మన పోషణ లభిస్తుంది. అదంతా హృదయంలో తెలుస్తుంది. సాధకుల యొక్క ధ్యాన స్థితి తిరిగే కొలికి పుష जागृत होते हुए चैतन्य को प्रेम से पोषित करने की इसी शक्ति हम लोगों को माँ का इस चंद्र कला स्वरूप से पाना है। जो भी शक्ति हम लोगों को ध्यान करता है माँ का रूप में ध्यान करना आवश्यकता है। అమ్మవారి ప్రేమ అనే ఈ ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. మనకి मन का प्रेम ही मेरा आध्यात्मिक जीवन का आधार है, वही पुरुष. మనకి అమ్మవారి ప్రేమే ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం, అదే పురుష. మనకి చంద్రుని యొక్క రహస్యం, చంద్రక రహస్య క్యాది. మనకి చంద్రుని మూడవ కళాస్వరూప కాంతిని మన గగనంలో పెరుగుతూ ఉంటుంది. ఈ జీవనానికి శాంతిని నిలుస్తుంది. चंद्र की तीसरा कड़ो प्रकाश गगन में होती बढ़ता रहेगा और जीवन को शांति देगा। वही हम लोगों को हमारे हृदय में पाना है। चंद्र से माँ का प्रकाश आपकी उषा उसकी तरह उषा कला में सबसे ठीक है। మనకి అలాగే పుషా కళలో హృదయం ప్రేమతో నిండి हृदय प्रेम से भर जाता है। భక్తి జాగృతి అవుతుంది. భక్తి మనలో బలపడుతుంది. దైవంపై ఆధారపడటం మనందరికీ తెలుస్తుంది. ఇదంతా కూడా మనందరం ఒకే చైతన్యంగా ఉండి ఈ దివ్యత్వాన్ని అందరినీ పొందినప్పుడు మన హృదయంలో జాగృతి అవుతుంది. ఆ పరమానందాన్ని మనలోనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని తల్లి యొక్క సహాయ సహకారం. ఆధ్యాత్మిక వారంలో ఎదగటానికి శక్తి లభిస్తుంది మనకి. అదే అంతర్ముఖ. अंतर्मुख का मार्ग पर आगे बढ़ते हुए ये शक्ति मिलती है हमारे हृदय में, वही अंतर्मुखी है. మన హృదయంలో ప్రకాశవంతమైన కాంతిని ధ్యానిస్తూ ఉంటాము. अपने हृदय में शांति चंद्रकांति का हम सब लोग ध्यान करते. ఆ కాంతి మధ్యలో నిత్య కిరణాదేవి प्रेमामृत प्रकाशिस्तु अनुग्रहिस्तु. उसकी प्रकाश से मध्य से नित्य किरणा देवी विराजमान होकर प्रेमरात से प्रकाशित होती हुई आशीर्वाद देती है हमारे हृदय. वही शक्ति जागृत करना हम सब मिलकर మన హృదయంలో ఉన్న ప్రేమతో మనం ఆ కృపతో మన ఆత్మని వికసింపనివ్వాలి. హృదయం కమలంలా తెరుచుకోవాలి. శక్తి అంతా కూడా హృదయంలో ఉందని మనం గ్రహించుకోవాలి. अपने हृदय को प्रेम से भरो. मेरी माँ का कृपा से अपनी आत्मा को विकसित होने दो. वही शक्ति हम लोगों सब मिलकर ध्यान में पाने से. उषा कला
सहयोग में जागरूक होते पर दैव और भक्ति और अधिक मजबूत होती है। वही सिद्धि पाना है हमारे और హృదయమే ప్రేమని కరుణ పెరుగుతూ ఉంటుంది. దైవ బలం భక్తి మరియు బలపడుతూ ఉంటుంది. ఆ శక్తిని మనం పొందుతూ ఆత్మీయ ఆనందాన్ని అనుభూతి అవుతుంది. అమ్మవారి కృప ఎల్లప్పుడూ మనం పోషిస్తూ विश्वासाన్ని కలిగి आत्मीय आनंद का अनुभव होती है। मन की कृपा सदा हो हमारे जीवन को पोषित करती है। यही विश्वास होती है माता द्वारा हम लोगों को हमारे हृदय में पाना वही అమృతాచరణ. ఇప్పటి వరకు అంతర్ముఖ ధ్యానంలో మనం చేస్తున్న ఈ అంతర్ముఖ ధ్యానం యాత్ర అమృతాన్ని చైతన్యాన్ని పొందుతూ మనద దివ్య మహిమను మరియు ఆత్మగౌరవాన్ని జాగృతి పరుస్తుంది. పురుష దైవ ప్రేమతో పోషించుతుంది. మనద दिव्य महिमा और आत्मा सम्मान का जागृत होता है। पुरुषा देता है दिव्य प्रेम से पोषण. साक्षात श्री आदिशक्ति माता श्री निर्मला देवी नमः. इस तीसरी शक्ति को कला स्वरूप को पोषा कला स्वरूप को हम लोग 3 बार मंत्र बोलेंगे. लेफ्ट हैंड ये चंद्र को राइट हैंड लेफ्ट हृदय में लगाते इस మనం ఎడమారి చేతిని మనకి భూమికి దిగువగా ఉన్న ఈ చంద్రుడి యొక్క రూపం మీద ఉంచి అక్కడి నుంచి ఈ దివ్యమైన ప్రేమనే శక్తిని తీసుకుంటూ హృదయాన్ని అంతటినీ కూడా ఆ తెలుగుదనాన్ని పొందుతూ మనం ఈ వస్తూ పోతున్న శక్తిని అంతా కూడా హృదయంలో నింపుతాం. 3 సార్లు ఈ మంత్రాన్ని అందరి ఆత్మల కలిగితో ఆత్మపూర్వకంగా తీసుకుంటాం. ओम तमेव साक्षात श्री पुरुषा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. 3 बार पुरुषा शक्ति हमारे हृदय में लेते हुए ये अनुभव करें और मजबूत बने. ओम तमेव साक्षात श्री पुरुषा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री पुरुषा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री पुरुषा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. नित्य देवता का स्वरूप. ओम तमेव साक्षात श्री नित्य किलना साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री नित्य किलना साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. ओम तमेव साक्षात श्री नित्य किलना साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः. और मजबूत करने के लिए दाएं हाथ से स्पॉन्ज उंगलियों से थोड़ी देर इसी प्रकार हम लोगों को एक्टिवेट करके चंद्रदेव का वो करते हमारे राइट हैंड पे थोड़ी देर इसी तरह इस उंगलियों के मजबूत करके हम लोगों को हृदय में रखते इस आचे जाते हुए इस दिव्य प्रेम हृदय में भरने के लिए आ जाइए माँ आ जाइए. उषा कला स्वरूप में आता विराजमान हो जाए. नित्य कला स्वरूप में आपका आशीर्वाद सदा हम सबका मिलना चाहिए. ఈ 2 శక్తుల్ని అమ్మ ఉషా కళా స్వరూపంలో మా హృదయంలోకి వచ్చి ఆ తెల్లదనాన్ని ఆ శక్తిని హృదయాన్ని ప్రకాశింపచేసి నిత్య కిరణ దర్శనాన్ని ప్రసాదించి హృదయ కమలాన్ని వికసింపచేసి హృదయంలోనే విశ్వం అంతటినీ కూడా దర్శింపజేసి ఆ అనుభవాన్ని ప్రసాదించుకొని మనం సమస్త దేవీ దేవతలకు పంచమహాభూతాలు सूर्य संगम आदिशक्ति सदाशिव शत सहस्र कोटि कोटि कृतज्ञ धन्यवाद. అమ్మవారి అమృతవాణి
हम लोगों ने अमृत वाक सुनकर और मजबूत होकर इस तीसरी कला स्वरूप को जागृत होकर हृदय का मन को प्रकाशित कर हमारे शास्त्र में बिंदु होता है। ये बिंदु का रिफ्लेक्शन सदाशिव का रिफ्लेक्शन हृदय में जागृत होता है। हृदय और शास्त्र एक होकर नतमस्तक ध्यान उतरने के लिए प्रार्थना करते हम सभी लोग माँ का प्रवचन सुनते हैं, नतमस्तक ध्यान पाएंगे। जय श्री माता जी अविनाश गाड ब्लेस అమ్మవారి అమృతవాక్కును వింటూ ఇంకొక దివ్యత్వమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళాం. జై శ్రీ మాతాజీ అవినాష్ గాడ్ బ్లెస్. జై శ్రీ మాతాజీ అండి. అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు అండి. है और ये सारे आंख, नाक, मुंह, जीभ सब जो कुछ भी है उसको चालित करती है, कंठ को भी चालित करती है। इस चक्र को बहुत से लोग इसलिए भी खराब कर देते हैं, जैसे स्मोकिंग से या ज्यादा बोलने से, कोई लोग कम बोलने से, मौन रहने से, ऐसे अनेक चीजों से चक्र खराब हो जाता है। और सबसे ज्यादा ये मंत्र बोलने से, गलत मंत्र बोलने से बहुत ज्यादा ये खराब हो जाता है। उसकी वजह से लेफ्ट साइड जब पकड़ जाती है तो यहाँ का ये आप जब ये सोचते हैं कि मैं बहुत दोषी हूँ, मैंने गलती की, मैंने वो गलती की, तब ये चक्र पकड़ते हैं। जब ये चक्र आप पकड़ते हैं तो इससे अंजाइना की बीमारी हो सकती है आपको, और भी अनेक बीमारियां हैं जो कि इस चक्र से, जैसे स्पॉन्डिलाइटिस वगैरह इस चक्र से। राइट साइड के चक्र से आपको जुकाम हमेशा रहेगा, आपको तकलीफ रहेगी, आपका आवाज जो है वो बुढ़ाई जाएगा जल्दी, और बोलते वक्त में आप ठीक से बोल नहीं पाएंगे। कोई लोग तो एकदम कुछ दिनों बाद एकदम मौन ही ले लेते हैं, इतना ज्यादा ये चक्र खराब हो जाता है। लेकिन इसके आगे की दिशा ये है कि अगर आप एक ही मंत्र को बहुत बोलते रहे, जैसे हरे रामा हरे कृष्णा, इन लोगों को यहाँ का थ्रोट का कैंसर हो जाता है। इस तरह के मंत्र बोलने से थ्रोट का कैंसर हो जाता है, और फिर उसकी जो आगे चीज बढ़ती है तो वो फिर हो सकता है कि सारे शरीर में फैल जाए। पहले उस चक्र पे ही गति करती है कैंसर की, और उसके बाद में दूसरे चक्रों में भी ये उतर सकता है। अब ये विशुद्धि चक्र जो है ये वैसे तो बहुत जरूरी है, क्योंकि इसी से हमारे हाथों का संबंध है, और इन्हीं हाथों में आप इसका एहसास करते हैं कि हमारे चारों तरफ परम चैतन्य फैला हुआ, इसका आप एहसास कर सकते हैं, इसको जान सकते हैं। लेकिन जब ये विशुद्धि चक्र आपका खराब होता है तो हालांकि आप कहते हैं माँ हमको तो बड़ा अच्छा लगा, हम बहुत रिलैक्स्ड हो गए, आराम मिला, ये हाथ में नहीं महसूस होता। इसकी वजह ये कि ये आपका चक्र खराब है। इसका मतलब ये नहीं कि आप उसकी वजह से और भी गिल्टी फील करें और भी बुरा समझें। इसका मतलब ये कि उसे ठीक कर लेना, जो भी दोष है उसे आप ठीक कर लीजिए। बहुत अहंकारी मनुष्य का भी राइट साइड पकड़ जाता है, जो बहुत वल्गना करता है, मैं ऐसा हूँ, मैंने ये किया, ऐसे मतलब हवाई घोड़े पे जो बैठे होते हैं उनका भी ये चक्र पकड़ जाता है, और उसकी भी अनेक विध तकलीफ और परेशानियां उसके सामने आ जाती। कुंडलिनी जब उठती है तो किसी किसी की इतनी सुंदर कुंडलिनी होती है कि एक क्षण में उठकर जम जाती, और उसके बाद उनको कोई बीमारी ही नहीं आती। एक तो ये हुए। उसके बाद दूसरे ऐसे लोग होते हैं कि जिनकी कुंडलिनी उठती तो है पर बार बार गिर जाती। ऐसे लोगों को कुंडलिनी बार बार उठा करके जगाना चाहिए, क्योंकि यह कुंडलिनी की जो शक्ति है यही आपका इंजेक्शन, यही आपकी दवा, यही आपका धन्वंतरी, यही आपके डॉक्टर, यही सब कुछ। अगर ये शक्ति आपके अंदर बहेगी नहीं तो हमारे हाथ कैसे चलेंगे। और तीसरे लोग हैं जिनकी की कुंडली जमी बैठी, वो उठती ही नहीं। ऐसे लोगों को ठीक करना कठिन जाता है। श्रद्धावान लोग जो होते हैं, जो कहते हैं हाँ थोड़ा सा हमारा फर्क आ गया, ठीक हो रहा है, उन पे कुंडली नहीं चलती। बहुत से लोग हैं, हमने बहुतों को ठीक किया, बीमारियां ठीक करी, लेकिन हमने देखा ये कि उनमें से बहुत कम लोग सहयोग में उतरते हैं। आपको सोचना चाहिए कि परमात्मा जो है वो भी समझदार है, और ऐसे दीप क्यों जलाए जो प्रकाश न दे। ऐसे दीप को जला के फायदा क्या, समय बर्बाद करके, कि जो सिर्फ अपनी तंदुरुस्ती ठीक करने आते हैं।
ऐसे बहुत से पहलवान भी हैं जो मेरे पास आते हैं कि माँ हमें शांति दो। क्या तंदुरुस्ती ठीक होने से सब कुछ हो जाएगा? फिर एक चक्र ठीक होगा, फिर दूसरा खराब होगा। आज एक बीमारी होगी, फिर कल दूसरी होगी। रात दिन मैं क्या यही करती रहूं? एक तो पूर्व पुण्याई भी चाहिए और नम्रता भी चाहिए। बहुत से लोग ऐसा भी सोचते हैं कि जब वो सहज योग में आते हैं तो हमारे ऊपर वो उपकार करे जा रहे हैं। ये नहीं समझते कि हमारा ये अहोभाग्य कि आज हम आए, हमारी कुंडलिनी जागृत हुई और हमने इसे प्राप्त किया। जब मनुष्य ये समझ लेता है तभी परमात्मा उसे स्वीकार करते हैं, न कि अहंकारी मनुष्य को कि हाँ भाई हम तो खास करके इसीलिए आए, जैसे कि आप हमारे ऊपर उपकार कर रहे हैं। उपकार परमात्मा का हमारे ऊपर है, उनके ऋणी होना चाहिए, उनको धन्यवाद देना चाहिए कि प्रभु हमें ये समय दिया कि हम इस चीज में आए, अब हम तुम्हारे दरवाजे आए। सिर्फ बीमारी ठीक करने वाले जो आते हैं उसमें हमारा चित्त जाता ही नहीं। हाँ, यह है कि जैसे ही कुंडलिनी का जागरण हो जाता है और जब कुंडलिनी उठ जाती है तो जो जो बीमारियां, जो ऊपरी बीमारियां हैं, ये सब ठीक हो जाती है। लेकिन वो कुंडलिनी को जमाना पड़ता है, थोड़ा अभ्यास करना पड़ता है। कोई फल है जल्दी पक जाता है और कोई पकता ही नहीं और कोई सड़ा ही होता है। इसलिए कुंडलिनी का जागरण करके उसे कहाँ रोकना चाहिए, किस तरह से उठाना चाहिए, कौन से चक्र में दोष है, क्या चीज करनी चाहिए, ये थोड़ा सा समझ लेना चाहिए। और जब कोई आपको कोई बताता है उसी प्रकार आप करें, समझदारी से। अब कंठ में श्री कृष्ण का चक्र। इस जगह श्री कृष्ण जो गोप गोपियों के साथ खेला करते थे वो बराबर बीचों बीच। अब तो आजकल ऐसे भी बुद्धिमान निकल गए कि वो कहते हैं कि जिन्होंने गीता बताई वो कृष्ण अलग और जो कृष्ण जो गोप थे वो अलग, और पता नहीं कितने उनके और तरीके बनाएंगे। ये जो कंठ है, इस कंठ में 16 है, क्योंकि उनकी 16 कला आप जानते हैं। 16 पंखुड़ियां है, इसे विशुद्धि चक्र कहते हैं। मैंने एकदम विशुद्ध, क्योंकि योगेश्वर है, योगेश्वर को कुछ चिपकता नहीं है। तो आप उनकी कहानियां जानती हैं कि वो साक्षात योगेश्वर है, उनको कुछ चिपकता नहीं, बिल्कुल विशुद्ध आत्मा है। और जब विशुद्ध पे आप आ जाते हैं तो सारी चीज नाटक जैसे दिखाई देती है और आप साक्षी होकर उसे देखते हैं। कोई चीज आपको चिपकती नहीं, आप साक्षी होकर के देखते हैं कि ये तो ड्रामा चल रहा है। क्योंकि आप जिस पानी में या भवसागर में फंसे हुए अपने लहरों से डर रहे थे, उससे उठकर के आप नाव में बैठ गए, आप लहरें देख रहे हैं। ये साक्षी स्वरूपत्व आप में अंदर आ जाता है। जैसे ही साक्षी स्वरूपत्व आ जाता है तो आप सारी सृष्टि को एक साक्षी होकर के देखते हैं और आप पर किसी चीज का असर नहीं आता। दूसरी बात यह है कि जो प्रश्न है आपके, उसका हल इससे बाहर निकलने पे ही होता है। जब तक आप उसमें उलझे हुए हैं आपके प्रश्न कभी ठीक हो ही नहीं सकते। उससे जब आप बाहर निकल आते हैं तभी आप इस प्रश्न को ठीक कर सकते। तो यहाँ पर बसा हुआ जो श्री कृष्ण का कंठ का स्थान है, इसमें भी 2 हिस्से हैं। एक को जैसे लेफ्ट का है और एक राइट। लेफ्ट में श्री विष्णु माया का स्थान। श्री विष्णु माया के बारे में आप जानते हैं कि जो उनकी बहन थी जिन्होंने स्वर्ग में जाकर के आकाशवाणी करी थी, बादलों में से गरज कर कहा था कंस से कि तेरा मारने वाला अभी जीवित है। वही आकाशवाणी आज भी कार्य करती है, जो बिजली है ये भी कार्य करती है। और आप कभी देखिएगा तो आपको आश्चर्य होगा कि हमारे भी फोटो बड़े कमाल के आते हैं। और जो ये कैमरा जिसे हम सीधी सादी चीज समझते हैं, इसने ऐसे ऐसे हमारे फोटो निकाल दिए हैं कि आप हैरान हो जाइएगा। यहाँ तक कि बादलों में तक हमारे फोटो आते हैं। ये आकाशवाणी का कार्य है, ये विष्णु माया है। इस विष्णु माया पर ये कहना है कि जब हमें भाई बहन का विचार नहीं रहता, जब हमारे अंदर ये शुचिता नहीं, हम जब दूसरी औरतों के और बुरी निगाह डालते हैं, तब भी ये चक्र पकड़ जाता है।
या किसी कारणवश हम ये सोचते हैं कि हम पापी हैं, हम दुष्ट हैं, और इस तरह की बेकार की अपने बारे में न्यून कल्पना कर लेते हैं, तब भी ये चक्र पकड़ता है। ये कल्पना कहीं कहीं बहुत ज्यादा मैं देखती कि हम तो पापी हैं, क्योंकि रात दिन जो आता होगा तुम लोग पापी हो, ये संसार पापी है, और जो बताने वाला वो कौन बड़ा धर्मात्मा है। ये सब बातें सुन सुन के मनुष्य अपने को इतना नीचा गिरा लेता है कि उसकी ये लेफ्ट विशुद्धि पकड़ती है, और इसके पकड़ जाने से अगर हृदय में भी पकड़ आ जाए तो अनजाना जैसी बड़ी घातक बीमारियां हो जाती है। रात दिन कभी पत्नी, कभी पति, कभी घर, कभी समाज, किसी भी औरत में यह हमेशा भरते रहता है कि तुम बड़ी खराब। उस वक्त ये चक्र पकड़ जाता है और इससे अनेक बीमारियां हो जाती, पर सबसे घातक बीमारी इसकी अनजाना की है। दूसरी जो राइट साइड है, उसमें हम जिसे महाराष्ट्र में विट्ठल कहते हैं, और जिसे आप कहिए कि द्वारिका में बसे हुए श्री कृष्ण जहां राज्य कर रहे थे, उनका स्थान है। तो जब गोप गोपी बन के यहाँ रहते थे तब उनका बीचों बीच स्थान है, और जब वो राज कर रहे थे द्वारिका में तो उनका राइट, और जब लेफ्ट में आप देखते हैं तो उनकी जो शक्ति स्त्री है वो उनकी बहन है। बीचों बीच में श्री कृष्ण की राधा, और इधर उनकी रुक्मिणी, उनकी पत्नी जो थी वो उनकी शक्ति थी। 5 शक्तियां वो और 16,000 और शक्तियां सारी श्री कृष्ण की यहाँ विट्ठल के स्थान पे है। लेकिन इसमें भी इतने दोष आ गए कि विट्ठल की मूर्ति पंढरपुर में उनका साक्षात हुआ, जैसे आपके गोविंद महाराज की यहाँ मूर्ति आई है स्वयंभू। उसके बाद लोगों ने वहां पे अपना धंधा शुरू किया, और लोग एक एक महीना मुंह में तंबाकू डाल के विठ्ठल 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 करते हुए पैदल जाते थे। अब तंबाकू जो है ये कृष्ण के विरोध है, उनको बिल्कुल तंबाकू नहीं पसंद। जो लोग तंबाकू खाते हैं उनका ये चक्र खराब हो जाता है, या जो तंबाकू पीते हैं उनका ये चक्र खराब हो जाता है, और इसीलिए उनको कैंसर की बीमारी होती है। इसका इलाज है आप अजवाइन की धुनी मुंह में लें, अजवाइन का पत्ता जला करके और उसकी बीड़ी फूकें, श्री कृष्ण उससे खुश रहते हैं। दूसरा इसका इलाज है कि आप मक्खन को दूध में या पानी में, गर्म पानी में डाल के उसे पिए, उनको मक्खन बहुत पसंद है। नाक में आप घी डालें, घी और थोड़ा सा कपूर, क्योंकि कर्पूर गौरव आप जानते हैं कि आप कपूर के बड़े शौकीन हैं, सो कपूर थोड़ा सा डाल करके वो नाक में छोड़ें, कपूर माथे पे लगाएं। जो कुछ श्री कृष्ण को पसंद है वो सारा करने से वो प्रसन्न हो जाते हैं, और आपका विशुद्धि चक्र ठीक हो सकता है, आपका कैंसर ठीक हो सकता है, आपकी सारी तकलीफें ठीक हो सकती। जब आप सबका गला पकड़ जाता है तो मेरा भी गला पकड़ जाता है, क्योंकि इतनी मेहनत पड़ जाती है उसको ठीक करते करते, तो भी पहाड़ जैसे लोगों की कुंडलिनी कभी कभी उठती ही नहीं, बड़ा प्रयत्न करना पड़ता है। खासकर विशुद्धि चक्र पे ये 3 ऐसे पेंच बैठे हुए हैं। उसमें से ये कि जो लेफ्ट विशुद्धि है, अगर मंत्र वगैरह किसी गलत गुरु से लिए हैं और बक रहे हैं उसको सुबह से शाम तक, तो वो मंत्र भी पकड़ जाता। इन सब चीजों के लिए उसका इलाज सहयोग में हरेक का मंत्र रूप भी है, आसन रूप भी है, और भी कुछ उसके साथ में थोड़ा बहुत जैसे पानी, जल या चीनी, इस तरह की चीजें दे करके किया जा सकता है। विशुद्धि चक्र जो है श्री कृष्ण का चक्र है, इसमें 16 कलाएं हैं। इसी प्रकार 16 सब प्लेक्ससेस, जिसको कि हम पंखुड़ियां कहते हैं, हमारे अंदर है। और जो कुछ भी हमारे अंदर अ, आ, इ, उ, ऊ, ए, आई आदि जितने भी हमारे अंदर जिसे वॉवेल्स कहते हैं वो है, वो सारे इसके बीज मंत्र हैं। जिस वक्त आप कोई गलत मंत्र कहते हैं तो वो मंत्र की वजह से कोई गलत इंसान की प्रेतात्मा यहाँ के बैठ जाती है। जब आप गलत पूजन करते हैं, गलत